పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 140వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. నా తండ్రి, నా దేవా, నా రాజా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దీనురాలినైన నన్ను ప్రభువా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ వాక్యం చదువుటకు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, వినుచున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 140వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచున్నారు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు. వారు త్రోవ ప్రక్కను వలపరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.